అసలు మిస్సింగ్. ఓకే, దిస్ ఇస్ ఫర్ ది ఫస్ట్ టైం కదా, అందుకు తీస్తున్నాం అంటే వీడియో ఇప్పుడు. ఓకే, తర్వాత ఇంకా మనకు అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా ఎలాగ ఇంట్రెస్టింగ్ కదా ఫస్ట్ వీడియో తీయబుద్ది కాదు. ఫస్ట్ వీడియో అని కాదు, ఇది ఫస్ట్ కదా. అవును. మా చిన్నమ్మ గారు ఎలా అని ఊరిక ఓకే, చిన్నప్పుడు కార్ మీద. ఎప్పటి నుంచి అనేవారు కార్ మీద. నో యూఆర్ సాటిస్ఫైయింగ్ ఇన్ కియా కార్. కియా కార్. కానీ ఆవిడ ఉంటే అసలు అయిపోయి తిరుపతి అంటే పిక్చర్ తిరుమల. తిరుమల. వెంకటేశ్వర స్వామికి సండే బీభత్సమైన డిమాండ్ అని నాకు అర్థమైంది. నేను ఒక లక్ ఇచ్చాడు నాకు పర్మిషన్ నైట్. ప్లస్ గురు పౌర్ణమి. గురు పౌర్ణమి అదేలే, బట్ దర్శనం అయ్యేది గురు పౌర్ణమి రోజున అయిపోతుంది మనకైతే. అదేంటి ఫీలో 160 నుంచి కదలట్లేదా? అవ్వట్లేదు ఫీలో. ఎక్కుతున్నాం అనుకున్నాను. అప్పెక్కితే అవదా చూపించి. వెనక్కి డిస్ప్లే చూపించింది కదా, వెనక్కి వాల్ ఉంటుంది కదా, అందుకని అనుకుంటా. ఓకే, పైన పెట్రోల్ పంపులు ఉంటాయా? ఏమో తెలియదు నాకు అంతా. మనం ఎప్పుడు ఆ యాంగిల్లో చూడలేదు కదా. మోస్ట్లీ ఉండాలి, ఎందుకంటే కార్లు ఉంటాయి కాబట్టి పెట్రోల్ బంకులు కూడా ఉండాలి. బహుశా నేను లీవ్ పెట్టాల్సి వస్తుందేమో కదా. కానీ చూడు అసలు మొత్తం ఇంకా రెన్యూట్ చేస్తానన్నారు. చేస్తారు, అదే స్లో స్లో స్లో. ఏదో కొండ చర్యలు పగిలినా ఏంటి? ఏం కడుతున్నారు మొత్తం ఏమన్నా ఏమో అప్పుడు ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. ఇప్పుడు ఇక్కడ ఏదో బస్కి ఏదో అయినట్టు. ఒక బస్సు లోయలో పడింది, అదైతే విన్నాను. అదే అనుకుంటున్నాను అక్కడ. 11 కిలోమీటర్లు స్పీడ్ గన్లాగా అప్పుడే 4 కిలోమీటర్లు ఆడుతూ పట్టు. సీట్ బెల్ట్ పెట్టుకోలేదు నేను, పెట్టుకోనా? పెట్టేస్తాను. ఓకే, 50 ఏళ్ళ క్రితం ఈ కాలినడక దారి ఎలా ఉండేది? ఈ బస్సులు వెళ్ళే దారి ఎలా ఉండేది? అప్పటినాను అనుకుంటా. అప్పటినాను అంటే కాలినడకే అనుకుంటా, బస్సులు కాదు కానీ కాలినడకే. లేదు, బస్సులు ఉన్నాయి కదా 50 ఏళ్ళు. బస్సులు తర్వాత తర్వాత నాకు తెలిసి అయితే అప్పటినాను అదే వచ్చి వెళ్ళేది ఒకటే దారి. ఒకటే దారి, అది మ్యాటర్. 50 ఏళ్ళ క్రితం కాదు, అప్పుడు బస్సులు బాగా డెడ్ స్లోకి వెళ్ళావు కదా. మామూలుగానే నాకు తెలిసి 40 కిలోమీటర్లు స్పీడ్ అప్పుడు బస్సులు. చాలా జాగ్రత్తగా వచ్చేవారు. మామూలు జనరల్ బయటే 40 కిలోమీటర్ల స్పీడ్ అంటున్నాను బయట. 50 ఏళ్ళ క్రితం అంత 70-80 కొట్టే సినిమా లేదు. రోడ్లు కూడా అంత బాగుండేవి కాదు కదా. ఇక్కడ కాదు పైన, పైకి కాదు, అక్కడ మామూలు జనరల్ రోడ్స్ అయినా సరే. అప్పుడు అలాంటప్పుడు ఒక రెండు వెళ్ళేది వచ్చేది ఒకటి అయినా కూడా ప్రాబ్లం కాదు, స్లోగా వెళ్తాయి కాబట్టి వెహికల్స్. పైకి వెళ్ళడానికి ఎక్కువ మెట్లెక్కి వెళ్ళేవారేమో ఒకవేళ, కాలినడక దారి ఎక్కువ. After 9 years, again I'm coming to Tirumala. It's been 9 years. డ్రైవ్ చేస్తే నీకు ప్రెషర్ కనిపిస్తుందేమో కానీ ఎక్కుతున్నా నాకేమనిపిస్తుందో చెప్పనా, మామూలుగా వెళ్తున్నట్టే అనిపిస్తుంది. ప్రెషర్ అని కాదు కానీ ఏంటంటే కొండ ఎక్కుతాం కదా ఫస్ట్, అది
వెంకటేశ్వరమా అదేనా ఏడో కొండ అదేనా అంటున్నాను. కాదేమో ఇంకా ఉండిద్ది వెనకాల ఉంటాయి కనిపించట్లేదు మనకి. మోకాల పర్వతం ఏడోదా నీకు ఒకదాని తర్వాత అదే చెప్తున్నా ఒకదాని తర్వాత ఒకటి ఎక్కుతాం కొండ మీద ఎక్కుతాం కదా ఎక్కుతాం. అదేలే ఒకదాని మీద ఒకటి కాదు ఎక్కుతాం. మొరాలెస్ కొంచెం ఎత్తు ఉండిద్ది. అసలు ఇంక ఈ దారి తప్పితే వేరే దారి లేదు అక్కడికి వెళ్ళడానికి. ఇంకా షార్ట్ కట్ అనేది లేదు ఇంకా. చూపించడానికి అయితే 8.6 కిలోమీటర్స్ చాలా స్పీడ్గానే వెళ్ళిపోతున్నాను తెలుసా. టకటక వెళ్ళిపోతున్నాం మనం. క్లీన్ రోడ్ కదా అదే అప్ అండ్ డౌన్ వాళ్ళ వేలు వచ్చేదంటే చాలా అప్పుడు డబుల్ అవుతుంది టైం. డెడికేటెడ్గా వెళ్ళాలి బాగా. ఏంటి మొన్న కడపలో ఘాటి రోడ్డు ఒకటి దాటితే అర్థమైంది నాకు. వామ్మో అటు నుంచి ఒక వెహికల్ వస్తూ ఉండిద్ది, ఇటు నుంచి ఒక వెహికల్ వెళ్తూ ఉండిద్ది. అక్కడ కట్ చేయాలి, మనం ఇక్కడ చూసుకోవాలి. అదే మనం చింతూరు వెళ్ళినప్పుడు వెళ్తాం చూసా 7 మెట్లు దాటి అంత కష్టంగా వెళ్తాం. అటు అసలు రావని చెప్పి తెలిసి మనం వెళ్ళిపోతున్నాం హాయిగా. చూడండి హార్న్ కొట్టొచ్చా వాళ్ళకి మన బస్సులు కదరా బాబిగా కొట్టకూడదేమో హార్న్లో నాకు తెలిసి. వచ్చే స్పీడ్లో ఎక్కారు మనం. అదే నేను ఉండే కొద్ది ఎక్కేది ఉండిద్ది ఎక్కువ. అందుకే 7.9 కిలోమీటర్లు 15 నిమిషాలు చెబుతుంది. డబుల్ టైం అంటే 30 కిలోమీటర్స్ పర్ అవర్. 2 నిమిషాలు 16 అంతే. 30 కిలోమీటర్స్ పర్ అవర్. నువ్వు తలనీళ్ళు ఇచ్చేసావు అనుకో, తర్వాత మనం ఎక్కడ ఫ్రెష్ అవ్వాలి ప్లాన్ చేసుకుని టిఫిన్ చేసేసి ఓకేనా 8 అయ్యేసరికి వాళ్ళకి ఒక కాల్ కొడదాం. అతను మనల్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే, లేదంటే నెక్స్ట్ ప్లాన్ వేద్దాం. ఓకేనా. నా ఆలోచన ఏమంటే చెప్పమంటావా? ఒకవేళ ఎగ్జిక్యూట్ అవ్వలేదనుకో చక్కగా తిరుమల కొండ మొత్తం తిరుగుదాం. సరదర్శనం ఏమీ వద్దు. టైం మనకు అంత కష్టపడి టోకెన్ సంపాదించాక ఎంజాయ్ చేద్దాం మొత్తం పైన. ఓకేనా. పడుకోవడం కాసేపు పడుకుని తర్వాత కాసేపు మొత్తం తిరుగుదాం. అన్నీ 9 టైంకి కరెక్ట్గా అక్కడికి వెళ్దాం. అక్కడి నుంచి నైట్ దర్శనం అయిపోద్ది. నైట్ కూడా అక్కడ పడుకుందాం. క్యాబిన్ ఏమైనా ఇస్తే దర్శనం అయింది. దర్శనం అయిపోయిన తర్వాత చక్కగా పొద్దున్నే బయలుదేరదాం తెలవజాం. ఏమంటావు? ఓకేనా. సరిపోద్ది మనకి. ఒకవేళ నీకు ఇంకా నీరసంగా ఉందంటే కింద రూమ్ తీసుకుని రెస్ట్ తీసుకుని సాయంత్రం బయలుదేరదాం. ఓకేనా. ఇది ప్లాను. ఒకవేళ మనకు దర్శనం అయిపోయింది అనుకో ఒక 2 hours స్లీప్ పెట్టుకుని నైట్ బయలుదేరిపోతాం. ఈరోజు ఆ ఎంప్లాయీ ద్వారా కానీ మనకి దర్శనం అయిందనుకో మనం అక్కడ టోకెన్ల కోసం నిలబడ్డం వెంకటేశ్వర స్వామి లేలని గట్టిగా నమ్ముతుంటారు కదా. అదే నేను చెప్పింది. అంటే కష్టం పెట్టి ఇవ్వడం అవుతుంది లెక్క. ఈ బస్సు ఒకటే కదా మనకు అడ్డు. ఓ అమ్మో ఈ మెలుకులు తగిలేసి ఎన్ని మెలుకులు ఉన్నాయి అక్కడ మ్యాప్లో. గాడ్ అసలు ఇప్పుడు ఇలాంటి రూట్లో వెళ్ళలేదు.
దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. కానీ పెద్ద డిస్టెన్స్ లేదు, 6.7 కిలోమీటర్స్ ఉంది ఇంకా. ఈ బస్సు మనకు దారిస్తే బాగుంది. 2 బస్సులు ఉన్నాయి ఊరుగా. ఏమో స్పీడ్గా దగ్గరికి వస్తాం అయితే హార్న్ కొట్టలేని పరిస్థితి. కొట్టచ్చు కానీ టర్నింగ్స్ కదా. అవును, వాళ్ళు కుదరదు అలాగా. నాకు ఎదురు ఎలా ఉంటుందో తెలియదు నాకు. అన్ని లైన్లే కరువులే. మళ్ళీ ఇప్పుడు రైట్ కట్ ఉంది నెక్స్ట్. ఇప్పుడు దాకా డ్యూటీ నేను చేసి వచ్చాను. మార్జిన్ పట్టుకుని వెళ్ళడం పూర్తిగా కుదరదేమో దీనిలో కదా, ఎందుకంటే లైన్లు కట్టలు కదా. నేను ఇతను ఒక దాటే ఉంటే చాలు, మనం రైట్ కట్. కారు పక్కన ఒకటి వస్తుంది. అమ్మ జీవితమో ఎంత కట్టరా అసలు. ఒకటే ఇంకో 15 మినిట్స్లో మనం తిరుమల చేరుకుంటాం. వద్దు ఎదురు ఏదో బస్సు ఉంటానే ఉందిరా. అంటే బస్సు వెనకాల ఎక్కువసేపు ఉండలేదు మరి, ఎదురు బస్సులు ఉంటాయి. అది కూడా కారే. ఎవరు కార్లు చేస్తారు ఆడి వెళ్ళబట్టే వెళ్ళా, అందుకే అంత స్పీడ్ రైజింగ్ వెళ్ళిపోతున్నాడు. ఎదరోడు వైట్ది కానీ కట్ చేయాలి రెడీ, మనం వెళ్ళిపోవాలి. ఇది స్పీడ్ ఎంత తీసుకుంటుంది పని. బ్రేక్ కొట్టామంటే మళ్ళీ అందుకోదు. అదే బ్రేక్ కొడితే మళ్ళీ గేర్ మార్చాలి. గమ్మున అందుకో తెల్లారిపోతుంది. అయిపోతుంది ఏంది 5:35. అమ్మో కొండలు బాబోయ్, ఈ కొండ చర్యలు రిస్కే కదా. ఇంకేదైనా సరే తీసుకుని వెళ్తున్నట్టే ఇంకా. కాలినడక దారే ఇలాంటి కొండ చర్యలు ఇలాంటి రిస్క్లు ఉండవేమో కదా. అందులో అటు సైడ్ కొండలు ఉంటాయా పక్కన మీద పడిపోయేలాగా. ఇది కొండను కుట్టి దారిని వేసుకుంటూ వెళ్ళారు కాబట్టి ఈ రిస్క్. కాలినడక దారి నాకు తెలిసి దూరం ఏమో బాగాను. అది కూడా అదేలే అన్నారు, స్ట్రైట్ రూట్ అది. అప్పట్లో అన్నమయ్య అడవుల్లోంచి వెళ్ళాడంట కదా. స్లో అది రూట్ కాదు మ్యాటర్. అయ్యో వంట కట్టండి, అది రూట్ అనుకున్నావు కదా. అది రూట్ అనుకున్నాను. అది ఎక్కడికి రా మరి? ఇది వెంకటేశ్వర ఇది మొత్తం అక్కడ తాతున్నారేమో. కొండ మీద క్రాస్ అవుతుంది. అంతేనా? పేరుకి 4 కిలోమీటర్లు అయినా కూడా విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఇంకా ఖర్చు పెడితే 10 నిమిషాలు ఉంది. నాకు చెవులు పట్టేస్తున్నాయి. ఆఫ్ చేయొద్దు, ఆన్ చేసి లేదా ఉండలేవు. ఆఫ్ చేస్తావా? ఆఫ్ చేస్తాను. ఎక్కట్లేదు అది యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అండి, జాగ్రత్త. ఇక్కడ రైట్ కట్ ఎక్కువ ఉంది, స్లో. అది కట్టింగ్ ఎక్కువ.
దిగేటప్పుడు ఇంకా కేర్ఫుల్గా దిగడమా కదా, ఎందుకంటే స్పీడ్ వెళ్ళిపోతూ ఉంటుంది బండి. అప్పుడు ఎక్కువ బ్రేక్ ఎక్కువ పట్టుకోలేమో కదా. ఇప్పుడేమో యాక్సలరేటర్ స్టీరింగ్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి ఇక్కడ. చేస్తూ ఉంటారు పడకుండా. అయ్యో చెట్లు ఏంట్రా బాబు, మీదకి పడేలా ఉన్నాయి చెట్లు. ఇలా కూడా ఉంటాయిట్రా అసలు. వద్దు, నువ్వు వీడియో కోసం ఫోకస్ చేయొద్దు. అట్లే వెళ్తాం. కనిపించదు పూర్తిగా, కనిపించదు. బస్సులో అటు సైడ్ కిటికీ ఉంటే ఇదే రైట్ వ్యూ బాగా వస్తుంది. అది దాటొచ్చాం ఇప్పుడు మనం. అంటే రూట్ని ఎంత డీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు చూడు అసలు. ఎక్కడి నుంచి వచ్చాం వెనకాల. కేకు 3 కిలోమీటర్లు. యా ఏ తీసుకోకూడదు మనం, ఫ్రెష్ ఎయిర్. అదే కదా మరి. అందుకే తీసి నేను జలుబు చేసిద్దా మనకి, వద్దు చలిగాలి. ఫ్రెష్ ఎయిర్ కానీ చాలా జలుబు చేసిద్ది షూర్గా, డౌట్ లేదు అందులో. ఫ్రెష్ ఎయిరే కానీ ఎప్పుడు మధ్యాహ్నం పొద్దున్న అంటే ఈ టైం అయితే ఇంకా జలుబు చేసే ఎయిరే. ఈ టైం ఏరా ఫ్రెష్ ఎయిరా. చల్లగాలిరా, ఫ్రెష్ ఎయిరే కానీ చల్లగాలి, జలుబు చేసిద్ది కంప్లీట్లీ. ఈ టర్న్ తర్వాత ఇంకా మనం స్ట్రైట్ రూట్లో ఉండిద్ది. ఇంకా అక్కడి నుంచి కనిపించేదంతా ఇందులో రికార్డ్ అవ్వట్లేదండి, లాంగర్ వ్యూ లేక. ఆల్మోస్ట్ నియర్ టు తిరుమల, యూనో. ఇదే ఇంకా లాస్ట్. ఇది దాటిన తర్వాత ఇంకా స్ట్రైట్ ఉంది రూట్ అంతా. అక్కడి నుంచి కొండలో అనుకుంటూ పోసా. తిరుమలలో ఉన్న ఆర్టీసీ బస్సు వాడికి హార్న్ కొడుతున్నాం వెంకటేష్, రెగ్యులర్ రూట్ లాగా. ఇది ఏమన్నా ఓవర్టేక్ చేసే ప్లేసా? బట్ హీ డిడ్ ఇట్. We are almost reaching to Tirumala. Garudadrivanam. 300 meters, turn left. Garudadrivanam. ఇంకో 1.7 kilometers ఉంది. But from here onwards, I guess it's a straight route. Left తీసుకోవాలి next. Take the next left. Yes. ఇదేనా? ఇది ఎంట్రన్స్. తీసేనా మ్యాప్? In 50 meters, at the roundabout, continue straight onto Tirumala Tirupati Road. ఒకసారి పెట్టి
Yes, In 100 we are meters, entering into at the Tirumala. roundabout, take the first exit and stay on Tirumala Tirupati Road. ఎస్ బాబు బస్సులు వస్తున్నాయి వెనకాల మన వీడియోలో కుదరవు. ఇక్కడ ఏమైనా చెకింగ్ లేదు. స్పెసిఫైడ్ టైం. ఓ అది కూడా ఉందా? మందా బస్కా? మామూలుగా చెకింగ్. ఇదే కదా ఎంట్రన్స్, గుర్తొచ్చేసింది నాకు. ఇక్కడ బస్సులు ఉంటాయి కదా ఎదరా, అంతేనా? అంతే వచ్చేసాం తిరుమల. చేసాం. ఎస్ మామూలుగా రెడీగా లేదు కదా సార్ పార్క్. చాలా డెవలప్ చేస్తారు. Turn left. బస్సు ఉన్నది అక్కడ గోలడెత్తున్నా. కళ్యాణ కట్ట. ఏది కట్ చేయించుకుంటే అక్కడ ఓకే దాన్ని ఇచ్చేసి వచ్చేస్తే పని అయిపోతుంది. అలాగే చూడు ఇక్కడ ఫ్రెష్ అవ్వడానికి ఏమైనా ఉందేమో చూడు. ఇక్కడే ఫ్రెష్ కూడా అయిపోతుంది. అదిగో హాట్ వాటర్ బాత్రూమ్స్, వేడి నీళ్ళు, స్నానపు గదులు. ఓకే పార్కింగ్ చార్జబుల్ అవి. కదా. చార్జబుల్ ఉండే మంచిగా ఉండేవి తీసుకుందాం ఇంక. ఓకే ఆపేస్తున్నాను. ఏమైనా మాట్లాడాలా? ఓకే సక్సెస్ఫుల్గా ఓకే ఓం నమో వెంకటేశాయ సక్సెస్ఫుల్గా తిరుమల వచ్చేసాము. ఫ్రెష్ అయిన తర్వాత చేద్దాం. ఓకే బాయ్. ఓకే బాయ్.